తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు ఈడీ హీట్ తగిలింది. ఆమెకు చెందిన సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్లోని జీఆర్కే రెడ్డికి చెందిన మార్ గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసింది. జీఆర్కే రెడ్డిని శశికళకు బినామీగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులకు 200 కోట్లకు మోసం చేశారని గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు హాట్ టాపిక్గా మారాయి. అన్నాడీఎంకేలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఏడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు వార్తలొచ్చాయి. అన్నాడీఎంకేలోకి శశికళ, పన్నీర్ సెల్వం రీ ఎంట్రీని ఈపీఎస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.